ప్రపంచాన్ని శాసించే ఒక టెక్ సామ్రాజ్యం కేవలం ఒక చిన్న గ్యారేజీలో పుస్తకాలమ్ముతూ మొదలైందని చెప్తే నమ్ముతారా? నమ్మడం కష్టమే. ఈరోజు మనం అమెజాన్ ప్రస్థానం గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం. ఒక ఆన్లైన్ పుస్తకాల దుకాణం నుండి అమెజాన్ వెబ్ సర్వీసెస్ అంటే AWS, ప్రైమ్ వీడియో, అలెక్సా ఇలాంటి వివిధ రంగాల్లోకి ఎలా విస్తరించిందో మన దగ్గరున్న సమాచారం ఆధారంగా విశ్లేషిద్దాం. తప్పకుండా. ఈ చర్చలో మనం కేవలం అమెజాన్ విజయాన్ని మాత్రమే కాదు, దాని వెనుక ఉన్న వ్యూహాలు, వాళ్లు ఎదుర్కొంటున్న విమర్శలు, వాటిని కూడా చూద్దాం. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే అమెజాన్ కథ కేవలం ఒక కంపెనీ కాదు. అది జెఫ్ బెజోస్ అనుసరించిన కస్టమర్ అబ్జెషన్ అనే ఒకే ఒక్క సూత్రం చుట్టూ అల్లుకున్న ఒక వ్యాపార తత్వశాస్త్రం. సరే, అయితే మనం నేరుగా 1994కి వెళ్ళిపోదాం. జెఫ్ బెజోస్ ఒక మంచి ఉద్యోగం, న్యూయార్క్లో ఒక సౌకర్యవంతమైన జీవితం అన్నీ వదిలేసి తన భార్యతో కలిసి సీటల్కు ప్రయాణం మొదలుపెట్టారు. అవును, దారిలోనే ఒక బిజినెస్ ప్లాన్ కూడా రాసుకున్నారు. వాషింగ్టన్లోనే తన ఇంటి గరాజీలో కంపెనీని ప్రారంభించారు. అయితే మొదట దీని పేరు అమెజాన్ కాదట కదా? కాదు, మొదట దాని పేరు క్యాడాబ్రా, అబ్రాకడాబ్రా అనే పదం నుండి తీసుకున్నారు. ఓ, మ్యాజిక్ లాగనమాట. అవును, మ్యాజిక్ లాంటి అనుభూతినివ్వాలనేది ఆయన ఆలోచన. కాని కొద్ది నెలల్లోనే ఒక సమస్య వచ్చింది. ఆయన లాయరు ఫోన్లో మాట్లాడినప్పుడు ఈ క్యాడాబ్రా అనే పదం క్యాడవర్ లాగా వినిపించింది. క్యాడవర్ అంటే శవం. అయ్యో! ఇది బ్రాండింగ్లో ఎంత పెద్ద తప్పో బెజోస్ వెంటనే గ్రహించారు. అది ఆయనకు బహుశా మొదటి గుణపాఠం. అంటే వ్యాపారం మొదలుపెట్టకముందే పేరు విషయంలోనే ఒక పెద్ద అడ్డంకి వచ్చిందనమాట. ఖచ్చితంగా. అప్పుడు ఆయన డిక్షనరీ పట్టుకుని వెతకడం మొదలుపెట్టారు. ఏ అక్షరంతో మొదలయ్యే పేరు కావాలి. ఎందుకని? ఎందుకంటే ఆ రోజుల్లో వెబ్ డైరెక్టరీలు ఆల్ఫబెటికల్ ఆర్డర్లో ఉండేవి. అర్థమైంది. అలా వెతుకుతున్నప్పుడు అమెజాన్ అనే పేరు కంటపడింది. ప్రపంచంలోనే అతి పెద్ద నది. తన కంపెనీ కూడా ప్రపంచంలోనే అతి పెద్దదిగా మారాలనే ఆశయానికి ఆ పేరు సరిగ్గా సరిపోయింది. కేవలం పేరు మార్చడమే కాదు, అది వారి భవిష్యత్ దృష్టికి ఒక ప్రతీకగా మారింది. అవును. అలా 1995 జులైలో వారి గ్యారేజ్ నుండే మొదటి పుస్తకాన్ని అమ్మారు. ఆ దృష్టి కేవలం పుస్తకాలకే పరిమితం కాలేదు. కొద్ది కాలంలోనే సంగీతం, సినిమాలు, ఎలక్ట్రానిక్స్, బొమ్మలు ఇలా అన్నింటినీ అమ్మడం మొదలుపెట్టారు. ఇక్కడే వారి అసలు వ్యూహం బయటపడింది. అవును. దీన్నే గెట్ బిగ్ ఫాస్ట్ అంటారు. కాని ఈ మాట వినడానికి చాలా సింపుల్గా ఉంది. దీని వెనుకున్న అసలు ఆలోచన ఏమిటి? గెట్ బిగ్ ఫాస్ట్ అనేది కేవలం వేగంగా ఎదగడం కాదు, అది పోటీదారుల నుండి ఎస్కేప్ వెలాసిటీ సాధించడం లాంటిది. ఎస్కేప్ వెలాసిటీ? అవును. అప్పుడప్పుడే మొదలవుతున్న కామర్స్ ప్రపంచంలో మార్కెట్ మొత్తం ఒకే ఒక పెద్ద కంపెనీ వైపు మొగ్గు చూపుతుందని బెజోస్ ముందుగానే ఊహించారు. అందుకే లాభాలను త్యాగం చేశారు. లాభాలను త్యాగం చేశారా? అవును. ఆ డబ్బుతో మార్కెట్ వాటాను, వినియోగదారుల అలవాట్లను కొనుగోలు చేశారు. ఇది ప్రత్యర్థులు దాటలేని ఒక ఆర్థిక అగాధాన్ని సృష్టించింది. ఇది భవిష్యత్తు మీద పెట్టిన ఒక పెద్ద జూదం. ఒక్క నిమిషం. లాభాల గురించి ఆలోచించకుండా 5 ఏళ్లపాటు డబ్బు ఖర్చు చేస్తూనే ఉండటం, ఇది వినడానికే చాలా వింతగా ఉంది. పెట్టుబడిదారులను దీనికి ఎలా ఒప్పించారు? ఎవరైనా డబ్బు పెడితే వెంటనే లాభాలు ఆశిస్తారు కదా? అద్భుతమైన ప్రశ్న. వాళ్లకేం చెప్పారు? అందుకే 1997లో కంపెనీని పబ్లిక్గా అంటే ఐపీఓకి తీసుకువెళ్లారు. అప్పుడు ఒక షేర్ ధర కేవలం $18 మాత్రమే. ఓ! ఆయన తన పెట్టుబడిదారులకు చాలా స్పష్టంగా చెప్పారు, మీరు స్వల్పకాలిక లాభాల కోసం చూస్తుంటే మా కంపెనీలో పెట్టుబడి పెట్టకండి. మేము లాభాలపై కాదు, మార్కెట్లో ఆధిపత్యం సంపాదించడంపై దృష్టి పెడుతున్నాము. ఆ మాట నేరుగా చెప్పేశారా? చెప్పేశారు. ఈరోజు మనం నిర్మిస్తున్న పునాదులు భవిష్యత్తులో ఒక సామ్రాజ్యాన్ని నిలబెడతాయి. ఆయన ఆ దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడిదారులను ఒప్పించగలిగారు. సరే, వాళ్లు ఇలా కామర్స్ వైపు డబ్బు ఖర్చు చేస్తూ మార్కెట్ను ఆక్రమిస్తున్నారు. కాని ఏదో ఒక దశలో కంపెనీ నిలబడటానికి భారీగా లాభాలు రావాలి కదా? ఆ డబ్బు ఎక్కడ్నించి వచ్చింది? చాలామంది అనుకున్నట్లు అది వస్తువులమ్మడం ద్వారా రాలేదు. ఖచ్చితంగా రాలేదు. అమెజాన్ సామ్రాజ్యం వెనుక దాగి ఉన్న అస్సలు లాభాల యంత్రం 2006లో మొదలైంది. దాని పేరే అమెజాన్ వెబ్ సర్వీసెస్ లేదా AWS. కామర్స్ వ్యాపారంలో లాభాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ AWS ఒక బంగారు గనిలాంటిది. అమెజాన్ మొత్తం లాభాల్లో సింహభాగం ఇక్కడ్నుండే వస్తుంది.
ఏడబ్ల్యూఎస్ అంటే ఏమిటో కొంచెం సులభంగా వివరిస్తారా? చాలామందికి ఇది ఒక టెక్నికల్ పదంలా అనిపిస్తుంది. సరే, ఒక మంచి ఉదాహరణతో చెప్తారు. మీరొక ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటే దానికోసం మీరే సొంతంగా ఒక పవర్ ప్లాంట్ కట్టుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్నది, సంక్లిష్టమైనది కూడా. అవును. పైగా అది మీ అసలు వ్యాపారం కాదు. ఏడబ్ల్యూఎస్ వచ్చి ఏం చెప్పిందంటే, మీరు పవర్ ప్లాంట్ కట్టుకోవద్దు, మా గ్రిడ్కు కనెక్ట్ అవ్వండి, మీరు వాడిన కరెంటుకు మాత్రమే డబ్బు చెల్లించండి అని. ఆ అర్థమైంది. ఏడబ్ల్యూఎస్ కూడా అంతే. కంపెనీలు తమ వెబ్సైట్లు, యాప్లు నడపడానికి కావలసిన సర్వర్లు, డేటా సెంటర్లు ఇవన్నీ సొంతంగా నిర్మించుకోకుండా ఏడబ్ల్యూఎస్ నుండి అద్దెకు తీసుకుంటాయి. వాళ్లు వాడినంతవరకే చెల్లిస్తారు. ఈ పే యాజ్ యు గో మోడల్ ఆన్లైన్లో వ్యాపారాలు నిర్మించే పద్ధతనే మార్చేసింది. ఇది వింటుంటే ఆశ్చర్యంగా ఉంది. అంటే మనం రోజూ వాడే నెట్ఫ్లిక్స్ లాంటి కంపెనీలు కూడా ఏడబ్ల్యూఎస్ మీదే నడుస్తున్నాయా? అవును. కానీ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోకు ప్రత్యక్ష పోటీదారు కదా. ఇదొక రకంగా ప్రయోజనాల ఘర్షణ, అంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదా? ఇది చాలామంది అడిగే ప్రశ్న. కానీ అమెజాన్ ఏడబ్ల్యూఎస్ను ఒక ప్రత్యేకమైన, తటస్థమైన యుటిలిటీ కంపెనీలా చూస్తుంది. ఉదాహరణకు, కరెంట్ కంపెనీ మనకు కరెంట్ సప్లై చేసినప్పుడు మనం ఇంట్లో ఏ టీవీ చూస్తున్నామో పట్టించుకోదు కదా. నిజమే. ఏడబ్ల్యూఎస్ కూడా అంతే. తమ ప్లాట్ఫామ్ను ఎవరు వాడుతున్నారనే దానితో సంబంధం లేకుండా సేవలందిస్తుంది. ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం వల్లే నెట్ఫ్లిక్స్ నుండి సిఐఏ వరకు అందరూ ఏడబ్ల్యూఎస్ కస్టమర్లే. వావ్! ఈ ఏడబ్ల్యూఎస్ సంపాదనతోనే అమెజాన్ ఇతర రంగాల్లో దూకుడుగా, ఎలాంటి భయం లేకుండా ప్రయోగాలు చేయగలుగుతోంది. ఏడబ్ల్యూఎస్ ద్వారా వచ్చిన ఆ ఆర్థిక స్థైర్యంతో వాళ్లు చేసిన అతిపెద్ద ప్రయోగం ప్రైమ్ అనుకుంటా. 2005లో దాన్ని ప్రారంభించినప్పుడు చాలామంది ఆర్థిక నిపుణులు అది కంపెనీని ముంచేస్తుందని అన్నారు. అవును, అపరిమితంగా ఫ్రీ డెలివరీ ఇవ్వడం ఆత్మహత్యా సదృశ్యమని విమర్శించారు. నిజమే. బయటకు చూస్తే అది ఒక పిచ్చి నిర్ణయంలాగే కనిపించింది. కానీ అది ఒక మాస్టర్ స్ట్రోక్. జెఫ్ బెజోస్ వినియోగదారుల మనస్తత్వాన్ని బాగా అర్థం చేసుకున్నారు. ఉచిత డెలివరీ అనేది వినియోగదారుణ్ణి ఆకర్షించే ఒక ఎర. ఎలా? ఒకసారి సంవత్సరానికి డబ్బు కట్టి ప్రైమ్లో చేరిన వినియోగదారుడు ఏదైనా కొనాలంటే మొదట అమెజాన్లోనే చూస్తాడు. ఎందుకంటే డెలివరీ కోసం ఇప్పటికే డబ్బు చెల్లించేశాననే భావన ఉంటుంది. సరిగ్గా అదే. ఇది వారి కొనుగోలు అలవాట్లను శాశ్వతంగా మార్చేసింది. ఇక్కడే వారి కస్టమర్ అబ్సెషన్ అనే తత్వం కనిపిస్తుంది. అంటే వినియోగదారుడికి ఏం కావాలో ఊహించి వాళ్లు అడగకముందే దాన్ని అందించడం. దీనికి సంబంధించి ఒక కథ కూడా ఉంది కదా. ఉంది. ప్రతి ముఖ్యమైన మీటింగ్లో జెఫ్ బెజోస్ ఒక కుర్చీని ఖాళీగా ఉంచమని చెప్పేవారట. ఆ ఖాళీ కుర్చీ ఆ మీటింగ్లో పాల్గొంటున్న అత్యంత ముఖ్యమైన వ్యక్తికి ప్రతీక. అదే కస్టమర్. కరెక్ట్. ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు కస్టమర్ దీని గురించి ఏమనుకుంటాడు అని ఆలోచించేలా ఇది వాళ్లను ప్రేరేపిస్తుంది. ప్రైమ్ అనేది ఆ ఆలోచన నుండి పుట్టిన ఒక పర్యావరణ వ్యవస్థ, అంటే ఒక ఈకోసిస్టమ్. అందులోకి ఒకసారి అడుగుపెడితే బయటకు రావడం చాలా కష్టం. ఈ ఆవిష్కరణల పరంపర తర్వాత కూడా కొనసాగింది. 2007లో కిండిల్ ఈ-రీడర్ను తీసుకొచ్చి పుస్తకాలతో మొదలైన కంపెనీ పుస్తక పఠన శైలిని మార్చేసింది. నిజమే. ఆ తరువాత ఎకో స్పీకర్లు, అలెక్సా వాయిస్ అసిస్టెంట్తో స్మార్ట్ హోమ్ రంగంలోకి వచ్చారు. ఈ ఆవిష్కరణల వెనుక ఉన్న వారి పని సంస్కృతి గురించి కూడా ఏదో చెప్తారు కదా. అవును, వాళ్ల దగ్గర 2 పిజ్జా టీమ్స్ అనే నియమముంది. 2 పిజ్జా టీమ్స్ అంటే ఒక టీంలో ఎంతమంది సభ్యులు ఉండాలంటే వాళ్లందరికీ 2 పిజ్జాలు సరిపోవాలి. అంటే సుమారు 6 నుండి 10 మంది. దీనివల్ల ఉపయోగమేంటి? టీమ్ సైజ్ చిన్నగా ఉంటే కమ్యూనికేషన్ వేగంగా ఉంటుంది, నిర్ణయాలు త్వరగా తీసుకుంటారు, కొత్త ఆలోచనలు పుడతాయి. ఇంత పెద్ద కంపెనీ అయినా ఒక చిన్న స్టార్టప్లా వేగంగా పనిచేయడానికి ఈ నియమం చాలా సహాయపడుతుంది. వాళ్ల లోగోలో కూడా వారి మొత్తం ఫిలాసఫీ కనిపిస్తుంది. అవును, ఖచ్చితంగా. ఆ లోగోలో ఏ నుండి జెడ్ వరకు ఒక బాణం గుర్తుంటుంది. అంటే వాళ్ల దగ్గర అన్నీ దొరుకుతాయని. కానీ దానికి మరో అర్థం కూడా ఉంది కదా. ఉంది. ఆ బాణం గుర్తు ఒక నవ్వులా కనిపిస్తుంది. అవును. విస్తరణ ప్రణాళికను, తమ ప్రధాన సూత్రాన్ని ఇమర్చడం నిజంగా గొప్ప విషయం. సరే, ఇదంతా వింటుంటే అమెజాన్ ఒక ఆదర్శవంతమైన కంపెనీలా కనిపిస్తోంది. కానీ ప్రతి నాణానికి రెండో వైపు ఉన్నట్టు ఈ విజయగాథలో కూడా కొన్ని చీకటి కోణాలున్నాయని, తీవ్రమైన విమర్శలున్నాయని మన దగ్గరున్న సోర్సెస్ చెప్తున్నాయి. ఖచ్చితంగా ఉన్నాయి. మొదటి అతిపెద్ద విమర్శ వారి వేర్హౌజ్లు, డెలివరీ విభాగాల్లో పనిచేసే ఉద్యోగుల పని పరిస్థితుల గురించి. అక్కడ పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుందని,
ప్రతి కదలికను టెక్నాలజీతో నిరంతరం కనిగణిస్తారని, నిర్ణీత సమయంలో టార్గెట్లు పూర్తి చేయాలనే ఒత్తిడి, అది మానసికంగా శారీరకంగా ఉద్యోగులను వేధిస్తుందని చాలా నివేదికలు కథనాలు వచ్చాయి. యూనియన్ల విషయంలో కూడా ఆరోపణలున్నాయి. ఉన్నాయి. యూనియన్లు ఏర్పాటు చేసుకోవడానికి కూడా వాళ్లు అంగీకరించరని ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇక రెండో ప్రధాన విమర్శ అమెజాన్ వల్ల చిన్న వ్యాపారాలు దెబ్బతింటున్నాయని. అవును, ఇది చాలా సంక్లిష్టమైన సమస్య. అమెజాన్ భారీ డిస్కౌంట్లు, వేగవంతమైన డెలివరీతో స్థానిక చిన్న దుకాణాలను దెబ్బతీస్తోందని చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ అది కేవలం స్వేచ్ఛా మార్కెట్ ఆర్థిక వ్యవస్థ కాదా? అంటే ఫ్రీ మార్కెట్ క్యాపిటలిజం. ఒక సమర్థవంతమైన కంపెనీ తక్కువ ధరలకు వస్తువులు అందించి వినియోగదారులను ఆకర్షిస్తే పోటీని తట్టుకోలేని చిన్న కంపెనీలు మూతపడటం సహజమే కదా. మంచి పాయింట్. దశాబ్దాలుగా పెద్ద పెద్ద రీటైల్ సంస్థలు ఇదే పనిచేశాయి కదా. చేశాయి. కానీ అమెజాన్కు, ఇతర పెద్ద రిటైలర్లకు ఒక ప్రాథమికమైన తేడా ఉంది. అమెజాన్ కేవలం ఒక పోటీదారు మాత్రమే కాదు, అది మార్కెట్ను నడిపే వేదిక, అంటే ప్లాట్ఫామ్ కూడా. అంటే వాళ్లు ఒకేసారి ఆటగాడిగా, రిఫరీగా 2 పాత్రలు పోషిస్తున్నారు. ఉదాహరణకు, ఒక చిన్న వ్యాపారి అమెజాన్ మార్కెట్ ప్లేస్లో తన వస్తువులను అమ్ముతున్నాడు. సరే, అమెజాన్కో ఆ వ్యాపారి అమ్మకాల డేటా మొత్తం తెలుస్తుంది. ఏ వస్తువు బాగా అమ్ముడవుతుందో, ఎంత లాభం వస్తుందో వాళ్లకు తెలుసు. రేపు పొద్దున అమెజానే స్వయంగా అదే వస్తువును తయారు చేసి తక్కువ ధరకు అమ్మడం మొదలుపెడితే ఆ చిన్న వ్యాపారి పోటీ పడలేడు. ఇది కేవలం పోటీ కాదు, ఇది అధికార దుర్వినియోగం అని విమర్శకులు వాదిస్తున్నారు. ఇప్పుడు అర్థమైంది. ఇది చాలా భిన్నమైన, బహుశా మరింత ప్రమాదకరమైన గుత్తాధిపత్యానికి దారితీయవచ్చని వారి వాదన. సరే, ఇక కొన్ని సంఖ్యలు, ప్రస్తుత పరిస్థితి గురించి చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 లక్షల మంది ఉద్యోగులు. ఇది చాలా చిన్న దేశాల జనాభా కన్నా ఎక్కువ. అవును. 2021లో జెఫ్ బెజోస్ సీఈఓ పదవి నుండి తప్పుకున్నారు. అవును, ఆయన స్థానంలో యాండీ జెస్సీకి బాధ్యతలప్పగించారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, యాండీ జెస్సీ ఎవరో కాదు, అమెజాన్ లాభాల యంత్రమైన AWSను మొదటి నుండి నిర్మించి నడిపించింది ఆయనే. కాబట్టి కంపెనీ భవిష్యత్తులో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతోందో ఈ ఎంపిక సూచిస్తోంది. ఇక జెఫ్ బెజోస్ ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉంటూ బ్లూ ఆరిజిన్ అనే తన అంతరిక్ష పరిశోధన సంస్థ, ఇంకా వాషింగ్టన్ పోస్ట్ కూడా, అవును, ప్రఖ్యాత వాషింగ్టన్ పోస్ట్ వార్తాపత్రిక వంటి ఇతర ప్రాజెక్టులపై దృష్టి పెడుతున్నారు. ఆయన ప్రస్థానం మొదలైన రోజుల్లో ఒక గోడ మీద చేత్తో Amazon.com అని స్ప్రే పెయింట్తో రాసుకున్న ఫోటో ఒకటుంది. అది చూసినప్పుడు ఒక చిన్న ఆలోచన ఎంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించగలదో అర్థమవుతోంది. నిజమే. ఒక గ్యారేజ్లో మొదలైన ప్రయాణం ఈరోజు అంతరిక్షం వరకు చేరింది. మొత్తం మీద ఈరోజు మనం చూసిందేంటంటే, ఒక ఆన్లైన్ పుస్తకాల దుకాణంగా మొదలైన అమెజాన్ లాభాలను పక్కన పెట్టి గెట్ బిగ్ ఫాస్ట్ వ్యూహంతో మార్కెట్ను ఆక్రమించింది. అవును, AWS లాంటి అత్యంత లాభదాయకమైన సేవలతో తన ఆర్థిక పునాదులను బలపరుచుకుంది. ఆ డబ్బుతో ప్రైమ్ వంటి ప్రయోగాలు చేసి వినియోగదారులను తన పర్యావరణ వ్యవస్థలో బంధించింది. అలా ఒక ప్రపంచ శక్తిగా అవతరించింది. ఈ మొత్తం విశ్లేషణ ఒక ముఖ్యమైన ప్రశ్నను మన ముందు ఉంచుతోంది. లాభాల కన్నా విస్తరణకే ప్రాధాన్యత ఇస్తూ ఒక రంగంలో స్థిరపడ్డాక ఆ శక్తితో ఇతర రంగాల్లోకి ప్రవేశించి ఆ మార్కెట్ను సైతం శాసించే ఈ అమెజాన్ వ్యాపార నమూనా, ఇది భవిష్యత్తులో కొత్తగా పుట్టుకొచ్చే స్టార్టప్లకు ఎలాంటి సవాలు విసురుతుంది? ఒక మంచి ఆలోచన ఉన్నా, ఈ భారీ యంత్రంతో పోటీపడి నిలబడగలవా, లేక పుట్టకముందే కనుమరుగైపోతాయా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.